గిరిజన యానాది మహిళలను వేధింపులకు గురి చేస్తున్న మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ యానాది కులానికి చెందిన మహిళలు, సంఘం నాయకులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. కలెక్టరేట్ గేటు ఎదుట ధర్నా చేయవద్దని, పక్కకు వెళ్లి చేయాలని పోలీసులు చెప్పగా యానాది సంఘ నాయకులకు పోలీసులకు వాదులాట జరిగింది. సిఐ వచ్చి వారికి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కందుకూరు నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలు, గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపించారు. యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి పెంచలయ్య మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల సర్వే నంబర్లను మార్చి రుణాలు మంజూరు చేయించి ఆ మొత్తంలో సగం డబ్బులను ఏజెంట్లు తీసుకొని కేవలం సగం డబ్బులు మాత్రమే బాధితులకు ఇచ్చి వాయిదాలు చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే రాత్రి వేళల్లో ఇళ్లకు వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అమాయక గిరిజన మహిళలను లక్ష్యంగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు, వారి ఏజెంట్లు నిలువున దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాత్రి వేళల్లో మహిళల ఇళ్లకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఏజెంట్లపై తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలు మమత మాట్లాడుతూ, మేము తీసుకున్న రుణంలో సగం డబ్బులను ఏజెంట్లే తీసుకున్నారు. గత 2 నెలలుగా మేము వాయిదాలు కట్టలేకపోయాం. అంత మాత్రానికే మా ఫోటోలు సోషల్ మీడియాలో, గ్రామాల్లో వేసి మమ్మల్ని తీవ్రంగా మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వచ్చి ఇబ్బంది పెడుతున్న ఏజెంట్లపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యానాది సంఘ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మైక్రో సంస్థల వేధింపుల నుండి కాపాడండి యానాదులను మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి, కాపాడండి యానాదులను మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి నమోదు చేయాలి. మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల మీద ఎస్సీ ఎస్టీ కేసులు వర్ధిల్లాలి. యానాదుల సంక్షేమ సంఘం ఏదైతే ప్రకాశం జిల్లాలో చేస్తూ ఉన్నారో, ఏదైతే యానాదులకు సంబంధించినటువంటి ఇంట్లో పనిచేసుకుంటున్న పొలంలో ఉన్నా కూడా అంబేద్కర్ గారు మాకు ఇచ్చారు. వయసు ఇచ్చి జాగ్రత్త ఇస్తున్నారు. అసభ్యంగా చేస్తున్నారు సార్ మైక్రో ఫైనాన్స్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.
ఏదైతే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం, కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు మండలాలకు సంబంధించినటువంటి యానాదులందరూ కూడా ఇక్కడికి రావడమైనది. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏదైతే మా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము నిర్మించి ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి సర్వే నెంబర్లు మార్చి లోన్లు ఇచ్చి, ఆ లోన్లు కూడా 5 లక్షలు అయితే 3 లక్షలే మా వాళ్ళకి ఇచ్చి మిగతాదంతా కూడా ఏజెంట్లు, దళారులు పంచుకున్నారు. ఈ క్రమంలో ఏదైతే మైక్రో ఫైనాన్స్ సంస్థలు 10 రూపాయలు వడ్డీలు పెట్టి మా వాళ్ళందరూ కూడా యానాదులని ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. యానాదులని ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలు జలగల్లాగా పీల్చి పిప్పు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ఏదైతే ఎవరైనా లోన్ కట్టకపోతే, ఎవరైనా లోన్ చెల్లించకపోతే మీరు న్యాయపరంగా రావాలి, లీగల్గా రావాలి. అట్లా కాకుండా మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు రౌడీల్లా వ్యవహరిస్తూ యానాది మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ యానాదులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అర్ధరాత్రి ఇళ్ళకెళ్తూ ఉన్నారు, మహిళల యొక్క నైటీలు చించేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే ఇళ్లకు బోర్డులు పెడతా ఉన్నారు, అలాగే ఇళ్లకు తాళాలు వేస్తూ ఉన్నారు. ఈ ఇళ్ళకి తాళాలు వేసేటువంటి హక్కు, ఇళ్ళకి బోర్డు పెట్టేటువంటి హక్కు వీళ్ళకి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీని మీద ఉలవపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం, గుడ్లూరులో కంప్లైంట్ చేశాం, లింగసముద్రంలో కంప్లైంట్ చేశాం. ఇంతవరకు పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము అడిగేది ఒకటే, మైక్రో ఫైనాన్స్ సంస్థల గూండాలు, మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లు గూండాల వరకు వ్యవహరిస్తూ యానాది మహిళలను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక మహిళ ఉంది, లింగసముద్రం, అమ్మాయి లక్ష్మీరామ్మ. అందుకని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే యానాది మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వాళ్ళ ఇళ్లకు తాళాలు వేస్తూ, వాళ్ళ ఇళ్లకు బోర్డులు పెడుతూ, వాళ్ళ యొక్క బిడ్డల ఫోటోలను ఫ్లెక్సీలో వేసి కాలనీలు అంటిస్తూ యానాదులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి మైక్రో ఫైనాన్స్ సంస్థల ఏజెంట్ల మీద ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే నమోదు చేయాలా. అలాగే మైక్రో ఫైనాన్స్ సంస్థల యొక్క ఏజెంట్ల ఆగడాలను అరికట్టి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి ఎంక్వైరీ జరిపిస్తాం. త్వరలో అవసరమైతే మళ్ళీ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా మేము వెనుకాడబోము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒకటే అడుగుతున్నాం, మైక్రో ఫైనాన్స్ సంస్థల వాళ్ళ లోన్లు రికవరీ ఏజెంట్ల రౌడీలా, ఆడవాళ్ళు నైటీలు దించడం, ఇళ్లకు బోర్డులు పెట్టడం, ఫ్లెక్సీలు వేయటం, ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా యొక్క యానాదులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేరు లక్ష్మి సార్, ఉలవపాడు మండలం, కరేడు సార్. కరేడులో పని చేస్తున్నాను. అక్కడికి వచ్చి ఏజెంట్లు అనేవాళ్ళు డబ్బులు అడగకుండా కూర్చోన్న దాన్ని పైకి నైట్ పట్టుకుని పైకి లేపారు సార్. వాళ్ళు నా బట్టలన్నీ జించేశారు సార్. వాళ్ళు కడతాం సార్, మా పరిస్థితి బాగాలేదన్నా కానీ మమ్మల్ని బతకనిట్లేదు. నైటు ఏ టైం పెడితే ఆ టైం వచ్చి ఇబ్బంది పెడుతున్నారు సార్ మమ్మల్ని. ఆ రోజు ఏదో ఒకటి చేసుకుందాం అనుకున్నాం సార్. ఈలోపు సార్ వాళ్ళు వచ్చి మేము మిమ్మల్ని కాపాడతామంటేనే ఇంత దూరం వచ్చాం సార్. మమ్మల్ని ఎట్టయినా సరే వీళ్ళ నుంచి కాపాడండి సార్. మిమ్మల్ని 2 లక్షలు తీసుకుంటే వాళ్ళు 2 లక్షలు తీసుకుంటే ₹1,00,000 వాళ్ళు తీసుకుంటున్నారు సార్ మా కాడి నుంచి. అడ్డం తిరిగేది ఏం లేదు సార్. మీరు ఏడకైనా పోయి చెప్పుకోండి, ఏ ప్రభుత్వం మమ్మల్ని ఏం చేయదు. మా జోలికి ఎవరు రారు. మిమ్మల్ని ఎక్కడికంటే ఆడకైనా మేము ఏమేమి చేయగలం, తీసుకెళ్ళగలం అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారు సార్. అసలు పేరు మమత సార్, మాణికల మమత, చాగోలు. 3 సంవత్సరాల నుంచి డబ్బులు కడతా ఉంటే 2 నెలలు కట్టలేదని మా పిల్లలు మా ఫ్లెక్సీలు వేసి తాళాలు వేసి మీరు ఇంట్లోకి వస్తే మిమ్మల్ని కొడతాము అంటున్నారు సార్. తాళాలు వేసి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఎక్కడికి వెళ్ళాలి? మా పిల్లలు మేము ఎక్కడికి వెళ్ళాలి? తాళాలు వేసి మమ్మల్ని కొడితే, డబ్బులు కట్టించుకుంటే మమ్మల్ని కొడితే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? చెప్పండి, మీరే చెప్పండి. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎవరూ పట్టించుకోవట్లేదు. మీరు దిక్కుని సార్ చెప్పుకొని అంటున్నారు. మేము ఎవరు చెప్పాలి? చెప్పండి సార్ మీరేను, మేము ఎవరు చెప్పాలి? మా పిల్లలు మేము ఎక్కడ ఉండాలి? మా ఇల్లుకి 3 సంవత్సరాల నుంచి డబ్బులు కట్టించుకుంటా తాళాలు వేసి ఫ్లెక్సీలు వేసి బయటకు గెంటేస్తే మేము ఎక్కడ పోయి ఉండాలి, బతకాలి?
2 లక్షలు పెట్టి 1.5 లక్షలు ఇచ్చారు సార్, 50,000 తీసుకున్నారు. ఇప్పుడు 3,70,000 కట్టమంటున్నారు. మళ్ళీ అవి కాక చెక్ బౌన్స్ అంట, చెక్ బౌన్స్ 1 లక్ష రూపాయలు కట్టమంటున్నారు. ఇవన్నీ 5 లక్షల దాకా చేస్తున్నారు. 1.5 లక్షలు ఇచ్చి మేము కట్టాలయ్యే. ఎంత సాగర్ చేస్తే వస్తున్నాయి మాకు, మేము ఎక్కడ చేసి కట్టాలి? ఎన్ని వడ్డీలు వేస్తే మేము ఏడ తెచ్చి కట్టాలి చెప్పండి సార్. మేము వడ్డీలు వేస్తే ఏడ తెచ్చి కట్టాలి? మేము కూలి ఎలా చేసుకొని తినేవాళ్ళం. మేము మా బిడ్డలు మేము రోడ్ల పాలు చేశారు సార్ మమ్మల్ని.